जय श्री राम जय हनुमान అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది అంటే మే 21వ తేదీ బుధవారమా లేదా మే 22వ తేదీ గురువారమా, ఇంకా మనం హనుమాన్ జయంతి పూజ ఏ రోజు జరుపుకోవాలి, హనుమంతునికి పూజ ఈ రోజున ఎలా జరుపుకోవాలి, ఒకవేళ మీ దగ్గర హనుమాన్ ఫోటో లేకపోతే ఏం చేయాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం ఏంటి అనే విషయాలు కూడా నేను వీడియోలో తెలియజేస్తాండి. మనకి సంవత్సరంలో 2 హనుమాన్ జయంతులు అయితే వస్తాయండి. ఒకటేమో పెద్ద హనుమాన్ జయంతి, ఇంకోటి చిన్న హనుమాన్ జయంతి అండి. మనకి ఏప్రిల్లో వచ్చేటువంటి హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటామండి. ఈరోజు మనం హనుమాన్ దీక్షను అయితే తీసుకుంటాము. అదైతే మనకి ఏప్రిల్ నెలలో అయిపోయిందండి. హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వచ్చింది. అది ఆ రోజున చాలామంది హనుమాన్ దీక్ష అయితే చేపడతారు. 41 రోజులు ఈ దీక్ష అయితే చేపడతారండి. ఈ దీక్ష చేపట్టి పెద్ద హనుమాన్ జయంతి రోజున ఈ దీక్షనైతే తీస్తారండి. అయితే మనకి ఈ పెద్ద హనుమాన్ జయంతి అయితే ఇప్పుడు మనకి రాబోతుందండి. నార్త్ సైడ్ వాళ్ళైతే మనకి ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి చిన్న హనుమాన్ జయంతిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల వారైతే మే నెలలో వచ్చేటువంటి వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతిని జరుపుకుంటామండి. అయితే ఈ పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తా అండి. ఈ పెద్ద హనుమాన్ జయంతి వచ్చి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి రోజున నిర్వహించుకుంటాము. మనకి దశమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మే 21వ తేదీ బుధవారము రాత్రి 10:38 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం మే 22 తేదీ గురువారము రాత్రి 8:43 వరకైతే మనకి ఈ దశమి తిథి అయితే ఉంటుందండి. మనకి ఈ గురువారం 22వ తేదీన పూర్తి రోజు దశమి తిథి అయితే ఉంది కాబట్టి మనం ఈ గురువారం రోజున అంటే మే 22వ తేదీన హనుమాన్ జయంతిగా జరుపుకోవాలండి. ఈ రోజున స్వామివారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా పూజ ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ తెలియజేస్తాను అండి. ఈ పూజ అనేది మనం పూజ పీఠమైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చండి. లేదా మనకి ఇవేమీ కుదరలేదు అనుకునే వాళ్ళు ఆ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి దగ్గర నమస్కరించుకున్నా చాలండి. ఆ స్వామివారికి పూర్తి కరుణా కటాక్షాలు మన మీద అనేది ఉంటాయి. నేను ఇక్కడ ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర స్వామివారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి, లేకపోతే రాముడు సీత సమేతంగా ఉన్న ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న ఆ చిత్రపటాన్నైనా పెట్టుకొని పూజ చేసుకోండి. లేదా ప్రతి ఇంట్లో హనుమంతుడిది చిన్న విగ్రహమైనా ఉంటుందండి, ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది. ఆ విగ్రహానికైనా మనం ఈరోజు చిన్నగా పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా మనం దేవాలయాలకు వెళ్ళి మనం తమలపాకులు మాల కానీ అలాంటివి అయితే ఈరోజు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అంటే 9 తమలపాకులు కానీ 11 కానీ 21 కానీ ఇలా లెక్క ప్రకారం మనం తీసుకొని ఆ తమలపాకుల పైన శ్రీరామ అని రాసుకొని ఒక దండలాగా చేసి మనం దేవాలయాల్లో హనుమంతుడికి సమర్పించినా చాలండి. ఆ హనుమంతుడిని అంత మనకి కరుణిస్తారండి. ఇంకా ఈరోజైతే చాలామంది గారెల మాల అయితే స్వామివారికి సమర్పిస్తారు. మీకు కుదిరితే ఆ గారెల మాలైనా చేసుకొని స్వామివారికి అయితే సమర్పించవచ్చండి. నా దగ్గర సపరేట్గా హనుమాన్ ఫోటో లేకపోతే ఇక్కడ రాముడు సీత హనుమంతుడు సమేతంగా ఉన్న ఈ ఫోటోనైతే పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను ఆ తమలపాకుల పైన శ్రీరామ అని రాసుకొని స్వామివారి దగ్గర అయితే సమర్పించుకుంటున్నాను అండి. ఇక్కడ ఒక్కొక్క తమలపాకు మీద మన శ్రీరామ అని రాసుకుంటే ఈరోజు ఎంత మనం శ్రీరామని జపిస్తే ఆ ఆంజనేయ స్వామికి అంత ఆనందం అండి. ఆ రాముల వారి జపం అనేది చేస్తే ఇంకా నేను ఇక్కడ శ్రీరామ అనేది రాసుకొని అక్కడ తమలపాకులలో అయితే పెట్టుకుంటున్నాం. ఈరోజు స్వామివారికి సింధూరంతో ఒక లేపనంలాగానే రాసుకుంటే చాలా మంచిదండి. అక్షింతలైనా సరే సింధూరంతో ఇవాళ అక్షింతలు అనేది తయారు చేసుకొని వాటితో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉదయం వేళల్లోనే మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఈరోజు 5 వత్తులతో దీపం అనేది వెలిగించుకోవాలి ప్రత్యేకంగా. మీ దగ్గర సింధూరం ఉండే ఆ సింధూరంతో వత్తులు అనేది చేసుకోండి. అంటే ఆ సింధూరం దాంట్లో ఈ వత్తులు అనేది నానబెడితే ఆ సింధూరం కలర్లో అయితే వత్తులు అయితే ఉంటాయండి. ఒకవేళ లేదు కుదరదు అనుకుంటే మామూలు వత్తులైనా పెట్టుకొని మనం ఈ దీపారాధన చేసుకోవచ్చండి. ఈ దీపం అనేది ఏంటంటే
ఒక ప్రమిదలో 5 ఒత్తులు అనేది వేసుకొని చేసుకోవచ్చు, లేదా సపరేట్గా 5 దీపాలైనా పెట్టుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 5 దీపాలు పెట్టుకొని దాంట్లో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఇలా 5 ఒత్తులతో దీపం అయితే వెలిగించుకుంటున్నా అండి. ఇలా మనం స్వామివారికి తమలపాకులతో పూజ అనేది చేసుకుంటే ఈరోజు చాలా మంచిదండి. ఆయనకి తమలపాకులు అంటే చాలా ఇష్టం, వాటితో పూజ అనేది చేస్తే చాలా మంచిది. ఇలాగ మనం తేలికగా మనం ఈ హనుమాన్ జయంతి రోజున మనం స్వాముల వారికి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. హనుమంతుడికి ఇవేమీ మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు హనుమంతుడిని జపమన్నా చేసుకోవచ్చండి ఈరోజు, లేదా దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. నేను ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున ఆ స్వాముల వారికి ఇలా తేలికగా పూజ అయితే చేసుకున్నా అండి. ఓకే అండి, మీరు ఇలా పూజ అయితే చేసుకోండి. చివరిగా మనం నారికేలం సమర్పించి కర్పూర హారతి అయితే సమర్పించుకొని ఈ పూజ అయితే మనం ఇంట్లో పూర్తి చేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.